అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ వ్లాగ్ మానస తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలైతే వ్లాగ్ అయితే తీసానండి. ఈరోజైతే మార్నింగ్ 5కి లేచాను. లేచిన తర్వాత వర్షం పడింది, వాతావరణం అంతా కూల్గా ఉంది. ఈ ఊడ్చేసి గచ్చిపైన వాటర్ పట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి కిచెన్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాలైతే వెయిట్ చేసి టిఫిన్ అయితే చేసేసాను. ఇప్పుడైతే పిల్లల్ని అయితే లేపాను. పెద్ద పాప అయితే లేవలేదు, చిన్న పాప అయితే చూసారా సోఫాల కిందకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది. చిన్న పాప కాసేపు ఏడ్చిన తర్వాత కాసేపు ఎత్తుకొని వాకర్లో వేసి ఇల్లంతా ఊడ్చేసి క్లీన్ చేశాను. ఆ కర్ర కావాలని ఏడిస్తే మళ్ళీ ఒకసారి కర్ర అయితే ఇచ్చేసి కడుపుల పైన ముగ్గేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోనైతే పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత పెద్ద పాపను అయితే రెడీ చేసి మార్నింగ్ 8:30కే స్కూల్ ఆమెకి రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళాను. మార్నింగ్ 8:30 స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి అయితే ఎండ అయితే బాగుందండి. చిన్న పాప నేర్పడిపోయింది. కాసేపు పడుకోబెట్టి చిన్న పాపకు లేచిన తర్వాత ఒగ్గు తిని పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంట్లో ఉన్న తోటకూర చెట్లకైతే తోటకూర అంతా తెంపేసి ఫ్రెష్ కదా క్లీన్ చేశాను. క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసరికి మళ్ళీ స్కూల్ టైం అయిపోయిందండి. మళ్ళీ స్కూల్ కాడికి వెళ్ళిపోయి పెద్ద పాపని తీసుకొచ్చాను. అలా స్కూల్లోనైతే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిపారు. ఇంకా యోగా కూడా చేయించారు. అందుకే పాప అయితే వైట్ టీషర్ట్ అండ్ లెగ్గిన్ అయితే వేసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత పాపకైతే స్నాక్స్ ఇచ్చేసి నేను మళ్ళీ తోటకూరని అయితే కడిగేసి ఉడకబెట్టి ఇలా తోటకూర, పచ్చిమిర్చి, ఒక టమాటా, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలేసి అయితే ఉడికిచ్చి పప్పు గుత్త సహాయంతో అయితే మెదుపుకొని పోపు అయితే వేసుకుంటానండి. ఎలాగో పోపు వేసుకుంటారు మీకు కూడా తెలుసు కదా. ఇందులో అయితే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కర్రీ అయిపోయిన తర్వాత పాపకు రైస్ పెట్టేసి నేను కూడా తినేసాను. చిన్న పాప అయితే పడుకుంది. ఇప్పుడైతే ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ లాగ్ అయితే ఇదే ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మానస తెలుగమ్మాయి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. మా సైడ్ అయితే తోటకూరని అయితే ఏమంటారు, ఇప్పుడు పండుగ వచ్చేంత వరకు అయితే దేవునికి పెట్టేరాక తినద్దు అంటారు. బయట నుంచి తెచ్చేదైతే చేనులలోకి వెళ్ళి తెచ్చేదైతే తినము. ఇది ఇంట్లోనే కాబట్టి తింటున్నాం. ఇదేనండి దట్స్ టు మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.